అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలేంటి? దీనిపై తన మార్క్ లాజిక్ తో మీడియా ముందుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఆయన ఏమన్నారో చూద్దాం. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం మద్యం ప్రియులే అన్నారు వైసీపీ నేత. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని కూటమి ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆరోపించారు. నాణ్యమైన మద్యంతో పాటుగా ధరలు కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి జగన్ ప్రభుత్వంలో విక్రయించిన మద్యాన్ని ప్రెజెంట్ కూడా విక్రయిస్తున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శించారు రాచమల్లు. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందా? ఇది అమృతమవుతుందా? ధరలు తగ్గించకపోతే అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినేటివే, దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినేటివే. ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఇస్తాను.